న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్ కు కొన్ని నెలల ముందు అతను ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరల్డ్ కప్ ఆరంభానికి ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల బోర్డు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి స్పష్టత ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్ లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ కేన్ విలియమ్సన్. 2021లో జట్టును ప్రపంచ కప్ ఫైనల్ కు నడిపించిన ఘనత అతనికి ఉంది. 2016 ప్రపంచ కప్ లో జట్టు సెమీఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యాన్ని వహించాడు. తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆదరించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించానని, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టుకు కూర్పుపై సెలెక్టర్లు ఓ స్పష్టత ఏర్పడుతుందని చెప్పాడు. మున్ముందు జట్టు ఆడబోయే సిరీస్లకు సన్నద్ధం కావాల్సి ఉందని, మెకరికల్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించాడు. కెరీర్లో 93 టీ20లు ఆడిన విలియమ్సన్ 2575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011 నుంచి 2024 మధ్య కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యాన్ని వహించాడు. 75 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 33.44 యావరేజ్ ను నమోదు చేశాడు. టీ20లో చాలా మంది ప్రభావవంతులు ఉన్నారని, వారిని ప్రపంచ కప్ కు సిద్ధం చేయడానికి ఇది సరైన సమయమని కేన్ చెప్పాడు. మిచెల్ షార్ట్నర్స్ ను అద్భుతమైన కెప్టెన్ గా అభివర్ణించాడు. కేన్ విలియమ్సన్ టెస్ట్ సిరీస్ పై దృష్టి సారించాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్డర్ వెల్లడించాడు.